హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ప్రెజెంట్ స్టీల్ ధరలండి. మనం లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఒక వీడియో అనేది చేసుకున్నాం. స్టీల్ ధరలు ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది. అప్పటికి ఇప్పటికి రేట్లు అనేవి చాలా పెరిగినాయి. ఆ రేట్లు అనేవి ఎంత పెరిగినాయి, ఏ బారు ఎంత రేట్ అనేది తీసుకుంటున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అప్పుడు ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉందో చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ప్రైజెస్ అండి. ఆన్లైన్ లో కూడా మనకి ఇక్కడ మీకు 2 బ్రాండ్స్ నేనైతే తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఎంఎస్ లైఫ్, మరొకటి వచ్చేసరికి మనకి టాటా స్టీల్ కి సంబంధించిన బ్రాండ్ అన్నమాట. ఈ రెండిటి యొక్క ప్రైజులు మీరు ఆన్లైన్ లో ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. వెళ్ళి ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి మీకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఎంఎస్ లైఫ్ లోనే చూసుకుందాం. మనకి ఇంతకు ముందు అంటే 4 మంత్స్ బ్యాక్ మనకి రేట్లు అనేవి పెరక్క ముందు ఎంత తీసుకుంటున్నారు అన్నట్టయితే 8mm బారే మనకి రేట్లు పెరక్క ముందు 358 రూపాయలు అనేది తీసుకున్నారు. ఇప్పుడు రేట్లు అనేవి పెరిగినాయి కాబట్టి ఇప్పుడు 419 రూపాయలు అనేది 8mm బార్ కి అయితే తీసుకుంటున్నారండి. అలాగే 10mm బార్ అండి. 10mm బార్ వచ్చేసరికి దీనికి రేట్లు పెరక్క ముందు 543 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రేట్లు పెరిగిన తర్వాత ఇదే 10mm బార్ కి 639 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అలాగే మనకి 12mm బార్ అండి. 12mm బార్ అనేది రేట్లు పెరగక ముందు 769 రూపాయలుగా ఉంది. ఇప్పుడు 904 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అలాగే మనకి 16mm బార్ అండి. ఈ 16mm బార్ అనేది రేట్లు పెరగక ముందు మనకు 1375 రూపాయలుగా ఉంది. ఇప్పుడు రేట్లు అనేవి పెరిగినాయి కాబట్టి 1611 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 20mm బార్ అండి. దీని యొక్క ధర అనేది 2154 రూపాయలుగా ఉంది. ధరలు పెరక్క ముందు. ఇప్పుడు ధరలు అనేవి పెరిగినాయి కాబట్టి 2519 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అలాగే 25mm బార్ అండి. దీని యొక్క ధర అనేది రేట్లు పెరక్క ముందు 3363 రూపాయలుగా ఉంది. ఇప్పుడు రేట్లు అనేవి పెరిగిన తర్వాత 3929 రూపాయలుగా అయితే మనకి ప్రెజెంట్ అయితే తీసుకుంటున్నారు. ఇది ఎంఎస్ లైఫ్ 600 ప్లస్ కి సంబంధించిన రేట్ల యొక్క వివరాలు. మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టాటా బ్రాండ్ కి సంబంధించిన రేట్లు అనేవి ఎలా తీసుకుంటున్నారు అనేది చూద్దాం. టాటాలో 550D అండి. దీని యొక్క ప్రైజెస్ అనేవి 8mm బార్ అనేది రేట్లు పెరక్క ముందు మీరు చూసుకున్నట్లయితే 384 రూపాయలకి అయితే తీసుకోవడం జరుగుతుంది. రేట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు 421 రూపాయలు అనేది తీసుకుంటున్నారు 8mm బార్ కి సంబంధించి. అలాగే 10mm బార్ అండి. 10mm బార్ అనేది రేట్లు పెరక్క ముందు మీకు 585 రూపాయలుగా ఉంది. ఇప్పుడు రేట్లు అనేవి పెరిగిన తర్వాత 642 రూపాయలకి అయితే ప్రెజెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 12mm బార్ అండి. 12mm బార్ అనేది మీకు రేట్లు పెరక్క ముందు 826 రూపాయలకి అయితే రేట్ అనేది ఉంది. ఇప్పుడు 907 రూపాయలుగా ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే 16mm బార్ అండి. 16mm బార్ అనేది రేట్లు పెరక్క ముందు మీకు 1470 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి రేట్లు అనేవి పెరిగిన తర్వాత 1614 రూపాయలకి అయితే తీసుకుంటున్నారండి. అలాగే 20mm బార్ అండి. 20mm బార్ అనేది రేట్లు పెరక్క ముందు 2298 రూపాయలుగా ఉంది. రేట్లు అనేవి పెరిగిన తర్వాత మనకి 2524 రూపాయలుగా ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే 25mm రాడ్ అండి. దీని యొక్క ప్రైస్ అనేది రేట్లు పెరక్క ముందు 3582 రూపాయలుగా ఉంది. ఇప్పుడు రేట్లు అనేవి పెరిగిన తర్వాత 3934 రూపాయలుగా అయితే ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రెజెంట్ ఈ రేట్లు అనేవి మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న రేట్లు అయితే ఇవ్వండి. ఈ రేట్లు అనేవి మనకి మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా పెరగచ్చు, లేకపోతే కొంచెం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది రేట్లు అనేవి మనకి అప్ అండ్ డౌన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి డిక్రీజ్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మీరు ఆన్లైన్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ రేట్ కి మనకి ఆఫ్లైన్ రేట్ కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఎక్కువగా అందరూ అడిగేది వైజాగ్ స్టీల్. వైజాగ్ స్టీల్ యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఫర్ బార్ కి ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు అనేది అడుగుతూ ఉంటారండి. 2 మంత్స్ బ్యాక్ వైజాగ్ స్టీల్ అనేది తెప్పించడం జరిగింది. అప్పుడు పడిన ప్రైజెస్ అనేవి మీకు చెప్తాను చూడండి. అప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే 8mm బార్ అనేది ఉంటుందో దాని యొక్క ప్రైస్ అనేది ఒక 2 మంత్స్ బ్యాక్ అన్నమాట మనకి 318 రూపాయలుగా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 10mm బార్ వచ్చేసరికి 483 రూపాయలుగా అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 12mm బార్ వచ్చేసరికి 660 రూపాయలుగా తీసుకోవడం జరిగింది. 16mm బార్ వచ్చేసరికి 1210 రూపాయలుగా అయితే తీసుకోవడం జరిగింది. ఇది 2 నెలల క్రితం మనకి తీసుకున్న రేట్ల యొక్క వివరాలు అయితే. ఇప్పుడు ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నలుగురు కూడా తెలుసుకుంటారు. టన్ను ప్రైస్ వచ్చేసరికి ప్రెజెంట్ అప్రాక్సిమేట్లీగా మనకి 62,000 రూపాయల నుంచి 66,000 రూపాయల వరకు కూడా ప్రెజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి బయట మార్కెట్లు అయితే చెప్తున్నారండి. ఈ రేట్లన్నీ కూడా నేను బాపట్ల ఈ సరౌండింగ్స్ లో మాకు తీసుకునే రేట్లే మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఏరియాని బట్టి రేట్లు అనేవి ఖచ్చితంగా మారిపోతూ ఉంటాయి. సో మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నలుగురు కూడా తెలుసుకుంటారు. ఇంకా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ ని బట్టి కూడా మనకి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఏం బ్రాండ్స్ వాడుతున్నారు, వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా తీసుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.